నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ఒకప్పుడు చిల్లర కోసం వెతికేవాళ్ళం. డబ్బులు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక్క మొబైల్‌తోనే క్షణాల్లో పేమెంట్ అయిపోతుంది. టీ కొట్టులో నుండి షాపింగ్ మాల్ వరకు, ఆటో డ్రైవర్ నుండి పెద్ద కంపెనీ వరకు యూపీఐ మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. భారత్ డిజిటల్ చెల్లింపుల చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐకి నేటితో 10 ఏళ్లు. 2016లో కేవలం 21 బ్యాంకులతో ప్రారంభమైన యూపీఐ ఇప్పుడు 700కు పైగా బ్యాంకులను కలుపుకొని రోజుకు కోట్లాది లావాదేవీలను నిర్వహించే ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం పేమెంట్ వ్యవస్థగా ఎదిగింది. అంతేకాదు, భారత యూపీఐ ఇప్పుడు విదేశాల్లోనూ అడుగు పెడుతోంది. 11 దేశాల్లో యూపీఐ యాక్సెప్టెన్స్ లేదా క్రాస్ బోర్డర్ రెమిటెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అసలు యూపీఐ ప్రయాణం ఎలా మొదలైంది? 10 ఏళ్లలో ఎంత దూరం ప్రయాణించింది? ప్రపంచ దేశాలు యూపీఐ వైపు ఎందుకు చూస్తున్నాయి? వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత్లో డిజిటల్ పేమెంట్స్కు బలమైన పునాది వేసేందుకు ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐని రూపొందించింది. 2016 ఏప్రిల్లో 21 బ్యాంకులతో యూపీఐని పైలట్గా ప్రారంభించారు. ఆ తర్వాత ఆగస్టు 25, 2016న ప్రజలకు యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పుడు యూపీఐ గురించి చాలామందికి పెద్దగా తెలియదు. కానీ ఒకే మొబైల్ యాప్ ద్వారా వేరువేరు బ్యాంకు ఖాతాల మధ్య నేరుగా డబ్బులు పంపించుకోవడం, రిసీవ్ చేసుకోవడం సాధ్యమైంది. అదే ఏడాది డిసెంబర్లో బీహెచ్ఐఎం యాప్ అందుబాటులోకి రావడంతో యూపీఐ మరింత మంది ప్రజలకు చేరువైంది. యూపీఐ ప్రయాణంలో మరో కీలక మలుపు క్యూఆర్ కోడ్ పేమెంట్స్. షాప్ ముందు క్యూఆర్ కోడ్ పెట్టడం, ఫోన్తో స్కాన్ చేయడం, మొత్తం ఎంటర్ చేయడం, పిన్ కొట్టడం, పేమెంట్ పూర్తవడం. ఇక నగదు కోసం వెతకాల్సిన అవసరం లేదు, చిల్లర సమస్య లేదు, కార్డు మెషిన్ అవసరం లేదు. చిన్న టీ షాప్ నుంచి కూరగాయల బండి వరకు, ఆటో డ్రైవర్ నుంచి రెస్టారెంట్ వరకు యూపీఐ భారతదేశంలోని చిన్న వ్యాపారాలను కూడా డిజిటల్ ఎకానమీలోకి తీసుకువచ్చింది. 2019 అక్టోబర్లో యూపీఐ ఒక్క నెలలోనే 100 కోట్ల లావాదేవీల మార్కును దాటింది. అది యూపీఐ వేగంగా ప్రజల్లోకి వెళ్తుందన్నదే సంకేతం. ఇప్పుడు అసలు యూపీఐ ప్రభావాన్ని గణాంకాలలో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ ద్వారా జరిగిన వార్షిక లావాదేవీలు కేవలం 1.78 కోట్లే. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఈ సంఖ్య 24,162 కోట్లకు పైగా పెరిగింది. అంటే దాదాపు 13,000 రెట్లు పెరుగుదల. లావాదేవీల విలువ కూడా భారీగా పెరిగింది. మొదటి ఆర్థిక సంవత్సరంలో కేవలం 0.07 లక్షల కోట్ల స్థాయి నుంచి 2025-26లో సుమారు 314 లక్షల కోట్లకు చేరింది. అంటే కేవలం పేమెంట్ విధానం మారలేదు, భారత ఆర్థిక వ్యవస్థలో డబ్బు చలామణి జరిగే విధానమే మారిపోయింది. యూపీఐ ఎంత పెద్దదిగా మారిందో మరో గణాంకం చెబుతుంది. ప్రస్తుతం యూపీఐ సగటున రోజుకు సుమారు 66 కోట్ల లావాదేవీలను నిర్వహిస్తుంది. 2026లోనే నెలవారీ లావాదేవీలు మరో కొత్త స్థాయికి చేరుకున్నాయి. మే 2026లో తొలిసారి 2,300 కోట్లకు పైగా నెలవారీ లావాదేవీలు నమోదయ్యాయి. అదే జూలై 2026లో యూపీఐ 2,366 కోట్ల లావాదేవీలతో సరికొత్త నెలవారీ రికార్డును సృష్టించింది. ఇది కేవలం భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగాయనే విషయం కాదు, ప్రపంచ రియల్ టైం పేమెంట్స్ వ్యవస్థలో భారత యూపీఐ ఎంత కీలకంగా మారిందో కూడా చూపిస్తుంది. యూపీఐ ఇప్పుడు కేవలం భారతదేశానికి సంబంధించిన టెక్నాలజీ కాదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2025లో ప్రపంచ రియల్ టైం పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్లో యూపీఐ వాటా దాదాపు 49%. అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్ టైం పేమెంట్లలో దాదాపు సగం వాల్యూమ్కు యూపీఐ కీలకంగా నిలుస్తుంది. అందుకే యూపీఐని భారత్కు చెందిన ఒక డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్గా మాత్రమే కాకుండా భారత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు గ్లోబల్ ఉదాహరణగా చూస్తున్నారు. ఇక యూపీఐ అంతర్జాతీయ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే ఉంది. ప్రస్తుతం 11 విదేశీ దేశాలలో యూపీఐ యాక్సెప్టెన్స్ లేదా క్రాస్ బోర్డర్ రెమిటెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆ దేశాలు భూటాన్, నేపాల్, సింగపూర్, యుఏఈ, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్, ఖతర్, కంబోడియా, గ్రీస్, మాల్దీవులు. 2026లో ఈ విస్తరణ మరింత వేగం అందుకుంది. కంబోడియాలో యూపీఐ యాక్సెప్టెన్స్ ప్రారంభమైంది. గ్రీస్లో భారత్, గ్రీస్ మధ్య క్రాస్ బోర్డర్ రెమిటెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జూలై 30, 2026న మాల్దీవుల ఫేవరా ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్తో భారత్ యూపీఐకి క్రాస్ బోర్డర్ రెమిటెన్స్ కనెక్టివిటీ ప్రారంభమైంది. యూపీఐ విజయానికి ప్రధాన కారణం దాని ఇంటర్ ఆపరబిలిటీ. వేరువేరు బ్యాంకులు, వేరువేరు యాప్స్ అయినా ఒకే పేమెంట్ ఎకోసిస్టంలో లావాదేవీలు జరగడం యూపీఐ ప్రత్యేకత. 24 గంటలు, వారంలో 7 రోజులు బ్యాంక్
బ్యాంకు సెలవు ఉన్నా కూడా డిజిటల్ పేమెంట్ చేసుకునే సౌలభ్యం. అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు తక్కువ ఖర్చుతో వేగంగా సురక్షితంగా పనిచేసే రియల్ టైం పేమెంట్ సిస్టమ్లను అభివృద్ధి చేయడంలో భారత్ అనుభవాన్ని పరిశీలిస్తున్నాయి. యూపీఐ కేవలం డబ్బును పంపే టెక్నాలజీగా కాకుండా డిజిటల్ ఎకానమీకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మారింది. యూపీఐ ప్రారంభమైనప్పుడు కేవలం 21 బ్యాంకులు మాత్రమే పైలట్లో ఉన్నాయి. 2026 జూలై నాటికి యూపీఐలో లైవ్లో ఉన్న బ్యాంకుల సంఖ్య 741కి చేరింది. ఇది కేవలం బ్యాంకుల సంఖ్య పెరిగిందనే విషయం కాదు. యూపీఐ గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల వరకు, చిన్న వ్యాపారాల నుంచి పెద్ద కంపెనీల వరకు, సామాన్యుల నుంచి ప్రభుత్వ సేవల వరకు విస్తరించింది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఉదయం పాల ప్యాకెట్ కొనడం నుంచి, ఆఫీస్కు వెళ్లే ముందు ఆటోకు పేమెంట్ చేయడం వరకు, కిరాణా షాపులో బిల్లు చెల్లించడం నుంచి, రెస్టారెంట్ బిల్లు సెటిల్ చేయడం వరకు, స్నేహితుడికి డబ్బులు పంపడం నుంచి, కుటుంబ సభ్యులకు వెంటనే నగదు పంపడం వరకు యూపీఐ మన జీవితంలో ప్రతి స్థాయిలోకి వచ్చింది. ముఖ్యంగా చిన్న మొత్తాల పేమెంట్లను కూడా డిజిటల్గా చేయడం యూపీఐ ద్వారా సాధ్యమైంది. యూపీఐ అనేది కేవలం టెక్నాలజీ సక్సెస్ స్టోరీ కాదు, భారత్లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సామాన్యుడి చేతిలోకి వచ్చిన కథ. 2016లో 21 బ్యాంకులతో మొదలైన యూపీఐ ప్రయాణం 10 ఏళ్ల తర్వాత 741 బ్యాంకులు, 24,162 కోట్లకు పైగా వార్షిక లావాదేవీలు, 314 లక్షల కోట్ల వార్షిక లావాదేవీల విలువ, రోజుకు సుమారు 66 కోట్ల ట్రాన్సాక్షన్స్. ప్రపంచ రియల్ టైం పేమెంట్స్లో దాదాపు 49% వాటా, 11 విదేశీ దేశాలలో విస్తరణ. ఇది కేవలం 10 ఏళ్ల ప్రయాణం కాదు, భారత్ తన డిజిటల్ పేమెంట్ మోడల్ను ప్రపంచానికి పరిచయం చేసిన దశాబ్దం.